హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోలినేని. ఇప్పుడు మనము గోంగూరతో పల్లి చట్నీ చేసుకుందామండి. ఇది చపాతీలేకి, రాగి ముద్దలేకి, దోశలేకి చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర తినడం వల్ల ఐరన్ శాతం ఉంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పల్లీలు 1 కప్పు వేయించేసుకుందామండి. ఈ విధంగా పల్లీలను బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న పల్లీలను పక్కన తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చిమిర్చిని కూడా ఒక 10 పచ్చిమిర్చి వేసేసుకుందామండి. మీ కారాన్ని బట్టి తీసుకోండి. గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిలను కూడా వేయించేసుకుందాము. ఈ విధంగా వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనము గోంగూర తీసేసుకుందాము. నేను 1 కట్ట గోంగూర తీసుకున్నానండి. ఎర్ర గోంగూర అయితే పులుపు బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని గోంగూరని బాగా మగ్గిచ్చేసుకుందాము ఆయిల్లోనే. ఈ విధంగా గోంగూరని మగ్గించుకోవాలండి. ఆకు తొందరగానే మగ్గిపోతుంది. వీక్లీ 2-3 టైమ్స్ అన్నా గోంగూర తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఈ విధంగా బాగా వేయించేసుకోవాలి. మనము వేయగానే గోంగూర చూడండి ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిపోతుంది. ఈ విధంగా అంతా గోంగూరని వేయించేసుకోవాలండి. ఇప్పుడు గోంగూరను కూడా పక్కన చల్లారి పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసేసుకుందాము. అలాగే పల్లీలు కూడా పొట్టు తీసేసుకునేసి పల్లీలు వేసేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను ఉప్పు వేసేసుకుందామండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వద్దాము. ఈ విధంగా కచాపచాగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసేసుకునేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు మనము వేయించుకున్న గోంగూరని ఇందులోకి వేసేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా 6 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మరి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా గోంగూరతో పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇది 2 డేస్ కూడా నిల్వ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ముద్దలేకి, చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుందండి.